హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు శుభవార్త. సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం ఉత్తర్వులు జారీ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఒక సరికొత్త శకానికి నాంది పలుకుతూ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు పెన్షనర్ల ప్రక్రియలో అత్యంత కీలకమైన మార్పులైతే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత తమకు రావాల్సినటువంటి పెన్షన్ పత్రాల కోసం, ఇతర ప్రయోజనాల కోసం నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే ఉండేది. ఈ పాతకాలపు మాన్యువల్ ఫైళ్ళ వల్ల ఒక టేబుల్ నుండి మరొక టేబుల్‌కు వెళ్ళడానికి చాలా సమయం పట్టేది. పైగా మధ్యలో ఫైల్‌లు మిస్ అయ్యే ప్రమాదం గూడా ఉండేది. ఈ ఇబ్బందులను గమనించినటువంటి తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ పత్రాలను మాన్యువల్ విధానానికి పూర్తిగా స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. దీనికి బదులుగా సంపూర్ణ ఆన్‌లైన్ సిస్టమ్‌ను పెట్టాలని జెప్పేసి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. దీనివల్ల రిటైర్డ్ అయ్యే రోజునే ఉద్యోగికి తన ప్రయోజనాలన్నీ గూడా అందేలాగా చేయటమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశ్యము. అయితే తాజాగా విడుదల చేసిన అధికారిక మెమో ప్రకారంగా ఈ యొక్క నూతన విధానాన్ని మొట్టమొదటగా ఆర్థిక శాఖ, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ మరియు వ్యవసాయ సహకార శాఖలతో అంటే అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్‌మెంట్స్‌తో పాటు వాటి పరిధిలోని అన్ని విభాగాధిపతుల కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అయితే ప్రారంభించనున్నారు. అంటే ఈ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు ఇకపై ఎటువంటి భౌతిక పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారు దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులనైతే జారీ చేస్తూ ఈ వ్యవస్థను ఎంత వేగంగా అమలు చేయాలో స్పష్టమైన ఆదేశాలనైతే ఇచ్చారు. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు పని భారం తగ్గడమే కాకుండా పారదర్శకత కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రక్రియ అంతా కూడా సమగ్ర ఆర్థిక నిర్వహణ మరియు సమాచార వ్యవస్థ అయినటువంటి ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారానే నిర్వహించబడుతుంది. గతంలో ఉన్నటువంటి భౌతిక పత్రాల అంటే ఫిజికల్ ఫైల్స్ పద్ధతిని పూర్తిగా రద్దు చేస్తూ డేటా రిపోర్టింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనివల్ల ఉద్యోగి సర్వీసు వివరాలు నేరుగా సిస్టమ్ నుండి సేకరించబడతాయి. దీని ఫలితంగా ఎలక్ట్రానిక్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఈపీపీఓ జారీ చేసే ప్రక్రియ ఎంతో సులభతరం అవుతుంది. రిటైర్ అయ్యే ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తమ సొంత ఐఎఫ్ఎంఐఎస్ లాగిన్ ఐడీల ద్వారానే తమ పెన్షన్ ప్రతిపాదనను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం అనేది ఉండదు మరియు డేటా తప్పులు జరిగే అవకాశం చాలా తక్కువగా అయితే ఉంటుంది. ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి సంబంధిత పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీలు మరియు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులందరూ కూడా తప్పనిసరిగా పెన్షన్ దరఖాస్తులను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారానే ముందుకైతే పంపాలని ప్రభుత్వం తన ఉత్తర్వులలో ఖచ్చితంగా పేర్కొంది. ఎవరైనా మాన్యువల్ ఫైళ్ళను పంపాలని ప్రయత్నిస్తే అవి తిరస్కరించబడతాయి. దీనివల్ల అధికారులలో జవాబుదారీతనం పెరుగుతుంది. ఒకప్పుడు పెన్షన్ మంజూరు కావడానికి పట్టే సమయం ఇప్పుడు గణనీయంగా అయితే తగ్గుతుంది. ఉద్యోగి తన సర్వీస్ ముగిసే సమయానికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ యొక్క డిజిటల్ విప్లవాన్ని ప్రభుత్వం అయితే అమలులోకి అయితే తీసుకొచ్చింది. ఇది కేవలం ఒక మార్పు మాత్రమే కాదు, వేలాది మంది పదవీ విరమణ పొందిన వృద్ధులకు ఇది ఇచ్చే గొప్ప గౌరవం అని అయితే చెప్పవచ్చు. సో, ముఖ్యంగా పెన్షన్ ప్రక్రియలో పాత మాన్యువల్ అంటే పేపర్ ఫైల్స్ విధానాన్ని పూర్తిగా రద్దయితే చేయబడింది. పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ మరియు డిజిటల్ సిస్టమ్‌లో అమల్లోకైతే వచ్చింది. సో, డిజిటల్ విధానంగానే ఇప్పటి నుంచి ఉండబోతున్నాయి ఫైల్స్ అన్నీ. మొదటి విడతగా ఆర్థిక మరియు వ్యవసాయ శాఖల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారు అధికారిక ఉత్తర్వులైతే జారీ చేశారు. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారానే పెన్షన్ ప్రతిపాదనలు మరియు ఈపీపీఓ జారీ జరుగుతుంది. ఉద్యోగులు తమ సొంత లాగిన్ ఐడీలను ఉపయోగించి దరఖాస్తు అయితే చేసుకోవాలి. అదే డీడీఓలు మరియు అధికారులు ఆన్‌లైన్ ద్వారానే ఫైళ్ళనైతే ప్రాసెస్ చేయడం తప్పనిసరి. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.